హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. కైట్ ఫెస్టివల్ ను వీక్షించేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలి వస్తున్నారు. కైట్ ఫెస్టివల్ లో వెరైటీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా 50 అడుగుల శక్తిమాన్ కైట్ ఆకట్టుకుంది. కైట్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎలా ఉంది పరేడ్ గ్రౌండ్స్ లో సందడి? నుమాన్, సుమిత్ర, పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సో భాగ్యనగర వాసులు సొంతూళ్లకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు కూడా ఇక్కడే కాలక్షేపం చేసే విధంగా, ఇక్కడే సరదాగా సంక్రాంతి వేడుకలు జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మాత్రం అద్రోహం అనిపించేలా కొనసాగుతుంది. దాదాపు 5 అడుగుల నుంచి మొదలుకొని 50 అడుగుల వరకు ఉన్నటువంటి పతంగులు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్ అంతా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. దాదాపు 19 దేశాల నుంచి 50 మందికి పైగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ నుంచి వారి వారి పతంగులను ఎగరవేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు కూడా స్క్రీన్ లో దాదాపు భారీ స్థాయిలో ఉన్నటువంటి పతంగులన్నీ కూడా అందరినీ అబ్బురపరుస్తున్నాయని చెప్పొచ్చు. 50 అడుగుల్లో ఉన్నటువంటి శక్తిమాన్ కైట్ కానివ్వండి, అదేవిధంగా బటర్ఫ్లై కైట్, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు మనము చూస్తున్నాం ఏదైతే ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలిపించే విధంగా ఏదైతే ఉగ్గుడోలు కళాకారుల కార్యక్రమాలు కానివ్వండి, జానపద గీతాలు కానివ్వండి, తెలంగాణ గీతాలు కానివ్వండి, అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా. దాంతో పాటు ఇటు బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీకి సంబంధించినటువంటి కళాకారులతో ఏదైతే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇటు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్ లో చూడొచ్చు. ఇటు కళాకారులందరూ కూడా ఏదైతే ప్రస్తుతము లోపల ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ ఈవెంట్ లో చేరుకుంటారు. కాసేపట్లో నైట్ కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. మొత్తం లేజర్ లైట్ల వెలుగులో ఏదైతే ఇది ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎంతో మంచిగా ఉంది. కైట్ ఫెస్టివల్ అంటే అసలు మన తెలుగు సాంప్రదాయంలో చాలా గొప్ప పండుగ సంక్రాంతి అంటేనే. అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎంతో మంది బయట కంట్రీ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు. గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. ఎన్నో కైట్ బయట చూస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంది. చాలా విషయాలు తెలుస్తున్నాయి. కైట్లు ఎట్లా ఎగిరేస్తారు, ఎంత ఆనందంగా ఉన్నాయి. బయట ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని పెట్టారు. చాలా గొప్ప పని అది. చూడొచ్చు దాదాపు 130 రకాల స్వీట్స్ కూడా ఇక్కడ ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? ఎలా అనిపిస్తుంది చూడడానికి? మనము చూడొచ్చు అంతా కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి ఆడుతూ పాడుతూ సరదాగా ఏదైతే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. సో ప్రస్తుతం మనం ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇటు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు 19 దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తానికి ఏదైతే సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక భాషా సంస్కృతిక శాఖ, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మాత్రం ఇటు హైదరాబాద్ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.